హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామన్నారు. అమెరికా చేసిన దాడుల్లో ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కోమాలో ఉన్నారని ఇంతకాలం ప్రచారం జరిగింది. కానీ ముస్తఫా ఖమేనీ ఆరోగ్యంగానే ఉన్నారని ఇరాన్ మీడియా ధృవీకరించింది. హర్మూజ్ జలసంధి నిర్వహణపై సుప్రీం లీడర్ ముస్తఫా చేసిన ప్రకటనను ప్రసారం చేసింది ఇరాన్ మీడియా. హర్మూజ్పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా కఠినంగా ఉంటుందని సంకేతాలిచ్చారు ముస్తఫా ఖమేనీ. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్లో పరిస్థితులు కుదురుపడలేదు. ఈ క్రమంలో జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామంటూ ముస్తఫా ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. అంతేకాదు ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని సుప్రీం లీడర్ స్పష్టం చేశారు. అదే సమయంలో తమ వాదన గట్టిగా వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హర్మూజ్పై తమ హక్కులను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. ఇంతవరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని వెల్లడించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామన్నారు.